ఆదికాండం 22వ అధ్యాయము 10 నుండి చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలమ్మా, దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అబ్రహాము. అంటే అబ్రహామును ఇంకొక లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి, అబ్రహాము విశ్వాసమును ఆయన పరీక్షించుటకు ఆయన కుమారుణ్ణి అడిగాడు. ఈయన వెనకడిగేలే తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామని అతన్ని ఆపి ఆ కత్తి ఆ కుమారుని మీద పడకుండా ఆపివేసి, ఇక్కడ అబ్రహాం ఏం చూశాడు? దహన బలికి మాత్రమే సరిపోదగినటువంటి అరణ్యములో తిరిగే ఒక పొట్టేలు అక్కడ కనుగొన్నాడు. చూడండి, నీ వ్యక్తిగత జీవితములో నీకేది అవసరమో దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని నీకోసమో సిద్ధపరుస్తాడు. అక్కడ ఏం లేదు చూడండి, అక్కడ ఏమి లేదు, అక్కడ వేరే ఏ జంతువు కనబడలే. ఏం కనబడింది? ఏదైతే దహన బలికి అర్పిస్తారో అది దొరికింది అక్కడ. అంటే సరైనది, అతనికి అవసరమైనది దేవుడు ఎక్కడ పెట్టాడు? అరణ్యములో తిరిగే ఒక జంతువు తీసుకొచ్చి ఆ దహన బలి కొరకి దేవుడు అక్కడ సిద్ధపరచాడు. అంటే దేవుడు ముందుగానే దాన్ని అక్కడ ఆపాడా? అక్షరాల దేవుడు ముందుగానే దాన్ని అక్కడ సిద్ధపరచాడు. ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఆ పొట్టేలు లేదనుకోండి, ఏం చేయాలి? ఇతడు వెళ్ళిన పని పూర్తి చేసుకొని రావాలి. ఇక్కడ దూత ఏమన్నాడు? 12వ వచనం, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ అంటే, దేవునికి లోపడే తత్వము గల మనిషి కావాల. దేవుని యందు విశ్వాసము కలిగిన మనిషి కావాల. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి కావాలి దేవునికి. అమ్మ, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే మనము, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నా బ్రతుకును మార్చాలి, దేవుడు నా కుటుంబాన్ని బలపరచాలి అని మనం ప్రార్థనలు చేస్తున్నాం కదా. మరి దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే, దేవుడు నీ మనవి ఆలకించాలి అంటే నువ్వు ఎలాంటి వాడవై ఉండాలి, ఎలాంటి వ్యక్తివై ఉండాలి? నిన్ను పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో దేవుడు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాడంటే, చూడండి ఇక్కడ ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. హల్లెలూయా. ఏమంట? నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన తెలుస్తుంది స్పష్టంగా. హల్లెలూయా. దేవునికి భయపడే వ్యక్తి కావాలి.
చూడండి, అక్కడ ఏం తీసుకోవాలనుకున్నాడు? కుమారుని బలి తీసుకోవాలను. ఒకవేళ ఈ వ్యక్తి దేవునికి భయపడే వ్యక్తి కాకపోతే తన కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళేవాడు కాదు కదా. యేసుక్రీస్తు దగ్గర ఒక యవనస్తుడు, అయ్యా నేను వెంబడిస్తానన్నప్పుడు, మరి ఆయన చాలా ఆస్తి ఉంది. యేసుక్రీస్తు అన్నాడు, నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. నీ దగ్గర ఒకటే కొదవ ఉంది, ఏంటది? నీ ఆస్తిని నువ్వు వదులుకోవాలా, అప్పుడు నన్ను వెంబడించు. అతనేమన్నాడు? నిన్ను వెంబడించాలంటే ఆస్తి వదులుకోవాలా? నో, నేను సంపాదించుకోవడానికే నేను వెంబడించాలనుకున్నా. నువ్వు అదే వద్దు, వదిలిపెట్టి నన్ను వెంబడించన్నప్పుడు నాకు అది ఎందుకు కదా. నేను వెంబడించాను, ఆగిపోయాడు. అందుకే అన్నాడు, ఆస్తిని అంటే సిరిని, దేవుణ్ణి నువ్వు ప్రేమించలేవు. రెండు నీ జీవితంలో కరెక్ట్గా ఉండవు. ఉంటే దేవుడు ఉండాలా, లేదా ఒక మనుష్యునికి ఇద్దరు యజమానులు ఉండుట కరెక్ట్ కాదు. అట్లనే యేసుక్రీస్తు మరి ఆయనకి చెప్పిన మాట ఆయనకు నచ్చలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ అబ్రహామును ఎప్పుడైతే మరి ఈ విధంగా నీ కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వాలి, నీకు ఒక్కగానొక కుమారుని అన్నప్పుడు ఆయన మనసులో ఏమనిపించి ఉండొచ్చు? ఒక్కసారి బాధ కదా. చాలా కాలం తర్వాత పుట్టాడు, లేక పుట్టినటువంటి కుమారుడు కదమ్మా. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడో కుమార్తెను పుట్టిన అనుకో, 7 సంవత్సరాల తర్వాత లేదా 10 సంవత్సరాల తర్వాత లేటుగా పిల్లలు పుట్టారు మీకు. ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటాం? అపురూపంగా చూసుకుంటాం కదా, ఎంత ప్రేమగా చూసుకుంటాం. ఎందుకు? లేక పుట్టానండి, లేక పుట్టింది పాప. ఏది అడుగుతుంది ఇచ్చేస్తావు, ఏది అడుగుతుంది నువ్వు ఇస్తావు. ఎంత ఏడిచినా, ఎంత సతాయించినా నీకేమీ బాధ అనిపించింది. ఎందుకంటే దేవుడు నా మొర ఆలకించి నాకు ఇచ్చినటువంటి బిడ్డ. హల్లెలూయా. అయితే దేవుడు ఏమడిగాడు తెలుసా? అదే అడిగాడు కదా. ఎన్నిసార్లు ఈ వాక్యం విన్నా మనకి ఎట్లా అనిపిస్తాడు? విన్నాం కదా. నువ్వు ఎన్ని వందల సార్లు విన్నా, ఎన్ని వేల సార్లు అదే వాక్యం, అదే వచనం విన్నా, ప్రతిసారి అది కొత్తగా ఉంటుంది. హల్లెలూయా. ఫ్రెష్ మన్నా. హల్లెలూయా. నూతనంగా దేవుడు దానిని సిద్ధపరిచి, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నూతనంగా నీకు వడ్డిస్తాడు. దాన్ని ఏం చేయాలో తినాలా. నువ్వు అటు తిప్పి ఏది చెప్పినా మొత్తానికి వచ్చి వినేది నువ్వు దేవుని వాక్యమే కదా. కొంతమందికి వాళ్ళకి నచ్చిన విధంగా చెప్తేనే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకి కొంచెం ఘాటుగా, కొంచెం మసాలా ఎక్కువైతే అబ్బా వద్దు బాబు. కానీ దేవుడు ఏమడిగాడు? నీ కుమారుడు నాకు ఇచ్చే బలి. బా వెళ్ళిపోయాడు. నిజంగా ఒక్కొక్కసారి గుర్తుకొస్తే భయం వేస్తుంది. ఇంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన కుమారుని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి మరి ఆ కత్తిని ఎత్తినప్పుడు నిజంగా అతనికి ఎంత వేదన ఉండొచ్చు. ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తే, యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఏమంట? యెహోవా పర్వతం మీద చూచుకొనును అంటే, మొదట మనం చూస్తే ఒక పొట్టేలు కనపడింది. ఏంటంట? ఆ బలికి సరిపోయే ఒక జంతువు అక్కడ దొరికింది. రెండవది, సరి అయిన సమయంలో అది అక్కడ దొరికింది. సరి అయిన సమయంలో, సరి అయినటువంటి సమయము, సరి అయినటువంటి స్థలములో సరిపోయే పొట్టేలు దేవుడు అక్కడ పెట్టి ఆ పరిస్థితిని దేవుడు ఆపేశాడు కరెక్ట్గా ఆ టైంకి. చాలా కాలం అయిపోయింది మన జీవితంలో, బ్లెస్ గాక. నేను అంటాను,
దానికి ఒక సరైన స్థలం కావాలా. బ్రదర్, నేను బ్లెస్ కాలేదు, నేను ఆశీర్వదించబడలేదు, నా జీవితం మారట్లేదు. చాలామంది కోరుకునేది ఇదే. నేను అంటాను, ఇప్పటికే ప్రతి ఒక్కరూ గొప్ప ధనవంతులుగా మారిపోయారు. అంటే మీరు అనుకోవచ్చు, ఎక్కడ జేబులు ఎక్కడెక్కడ పక్క ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, బయటికి పోయినా కూడా మాట్లాడుకుంటారు. 10 మంది కోటీశ్వర్లు అవుతారంట. ఎక్కడ అవుతారా? నిజంగా అవుతారా? నీలాంటి విశ్వాసం ఉంటే ఎవడు కాడు. అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వారు ఒక్కడున్న జాడు కోటీశ్వరుడు అవుతాడు. 10 మందికి వాగ్దానం ఉన్నా ఒక్కడు దాన్ని సాధిస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆ విశ్వాసాన్ని దేవునికి చూపిస్తాడు. నీవు నిజముగా కదా దేవునికి భయపడే వ్యక్తివని దీన్ని బట్టి తెలుసుకున్నా. అందుకని నీకొక్కగానొక్క కుమారుడైనటువంటి నీ కుమారుని పైన నువ్వు చెయ్యి వేయొద్దు, కత్తి వేయొద్దు, ఆపే. హల్లెలూయా.